మేడం ఒకసారి చూడండి మేడం. రైట్. గోగుల సైదు గారి జ్ఞాపకార్థం మా శ్రీమతి సునీత వారి కుమార్తెలు ఇచ్చారు. మన నాయుడు గారు కోరిన మేరకే ఇవన్నీ కూడా వస్త్రాలు ఇవ్వడానికి సిద్ధమైనరు. కనీసం 100 మంది విద్యార్థులకు ఇస్తారని ప్రామిస్ చేశారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉందో చూడండి. ఆ విషయం చెప్పలేనా, ఎవరి జ్ఞాపకార్థం ఇస్తున్నారో నేను చెప్పలేదు. రావడం జరిగింది. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మరి 320E మనది ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం. ఆ సందర్భంలో ఇక్కడ మిరియాలు ఇక్కడ ఉన్నటువంటి క్లబ్బులు అందరము కలిసి ఉన్నటువంటి 5 క్లబ్బులు ఏంటంటే మిరియాలగూడ, కరుణ, భాస్కర, దివ్యాంగ, వనిత అనే క్లబ్లు ఉన్నాయి. అందరము కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున మరి అక్కడ కనబడుతున్నారాయ్యా ఎవరు అని ఇప్పుడే చెప్పారు సార్. ఏమని చెప్పారు? కోల సైదులు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి అయినటువంటి అమ్మ వీరొక్కసారి వారు మరియు వారి కుటుంబ సభ్యులైనటువంటి కూతుర్లు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే తన భర్త జ్ఞాపకార్థము మరి ఏదైనా 10 మందికి సహాయపడాలి, సహాయం చేయాలనే సత్సంకల్పంతో మీ అందరికీ కూడా ఇక్కడ ఇవ్వడమే కాదు 100 100 అంటే 100 ఇలాగా మరి మీకు కొత్తగా మరి బట్టలు ఇవ్వడానికి, దుస్తులు రెడీమేడ్ దుస్తులు ఇవ్వడానికి సత్సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. వారి దాతృత్వానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి దాతృత్వం ప్రతి ఒక్కరిలో ఉంటే మన దగ్గర లేని వారు అనేవారే ఉండరు. అందరూ కూడా బాగుపడతారు, మంచిగా ఉంటారు. వారు ఇచ్చినటువంటి దాతృత్వం మీరు స్వీకరించండి. మీరు చేయవలసిన పని ఒక్కటే, మీరు దేనికోసం వచ్చారో, ఏ గోల్ కోసం వచ్చారో అది మీరు నెరవేర్చుకుంటే మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసినట్టు. కాబట్టి తప్పకుండా చేసినందుకు వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ పేరు పేరున కౌన్సిలర్లకు ఇద్దరికి నమస్కారం చేస్తూ మా పిల్లలకు మా పిల్లలు కొంచెం వెనకబడి ఉన్న తరగతుల హాస్టల్ కాబట్టి ఇచ్చి పంచే పంచుతున్నందుకు చాలా ఆనందంగా నేను తెలియపరుస్తున్నాను. గోగుల సైదులు గౌడ్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ భార్య అయిన సునీత గారు వారి అమ్మాయి ఇద్దరు కూడా మన బీసీ హాస్టల్కి పేద విద్యార్థులు ఉంటారని ఇక్కడ వాళ్ళకి బట్టలు ఇవ్వాలని వచ్చినారు. వారికి ధన్యవాదాలు. అదే ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ద్వారా జరుగుతున్నది. మన బిఎం నాయుడు గారికి మరియు నరహరి భాగ్యలక్ష్మి గారికి మరియు ధన్యవాదాలు. మళ్ళీ ఇక్కడ ఈ బీసీ హాస్టల్ సెలెక్ట్ చేసుకున్నందుకు మీరు ప్రతి ఒక్కరు కూడా మరి 1వ వార్డు కౌన్సిలర్ విజయ్ గారికి మరియు ఇక్కడున్న వార్డెన్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు
బట్టలు ఇస్తున్నారు మీకు. ఎందుకు మీరు పేదోళ్ళు ఇక్కడికి వచ్చి హాస్టల్ మీ తల్లిదండ్రులు పెట్టి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు, పేద విద్యార్థులు అంటే వాళ్ళు వచ్చి బట్టలు ఇస్తున్నారు, వారికి ధన్యవాదాలు. మీరు ఒకటే మీరు స్మార్ట్ ఫోన్ని దూరం పెట్టుకోవాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇల్లు వదిలిరా, ఊరు వదిలిరా, మీ అన్ని వదిలేసి వచ్చినా, తల్లిదండ్రులు వదిలిరా, మీ అక్క చెల్లెల్ని వదిలిపెట్టి ఇక్కడ వచ్చినారా రాలేదా? మీరు ఎందుకు వచ్చినారు? చదువుకుంటానికి వచ్చినారు. విజయన్న మా అన్న ఇక్కడి నుంచే చదివింది, ఈరోజు ఏమైండు వార్డు కౌన్సిలర్ అయినాడు. ఎందుకైనాడు? కష్టపడ్డాడు కాబట్టి గుర్తించి ఈరోజు వార్డు కౌన్సిలర్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గోలు, ఏదో ఒక ఉద్యోగం గోల్ పెట్టుకొని చదువుకొని మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నారు. ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు, మరియు ఇక్కడ బీసీ హాస్టల్ సెలెక్ట్ చేసినందుకు, మళ్ళీ దాన్ని లయన్స్ క్లబ్ వారి సారథ్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు. మరియు మన శైలు గారి గౌడి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క వస్త్రదానం, వస్త్రదాతృత్వం ఇవన్నీ మీకు అందరికీ అందుబాటులో చేరాలని చెప్పి ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకున్నందుకు వారి జ్ఞాపకార్థాన్ని ఇదే విధంగా మంచి ప్రోగ్రామ్స్ సార్ గారి యొక్క జ్ఞాపకార్థం అందించాలని వారికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుస్తున్నాను. ఇదే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసి సార్ గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరులని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మన లయన్స్ క్లబ్ వాళ్ళు జిల్లా అధ్యక్షులు గారు మరియు తర్వాత నరహరి సార్ వాళ్ళు, మురహరి గారు, తర్వాత బిఎం నాయుడు గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లలు మీరంతా చాలా కష్టపడి చదువుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నేను 96 నుంచి 2000 సంవత్సరం వరకు ఇదే హాస్టల్లో నేను ఉన్నాను. ఇదే హాస్టల్లో దాదాపు 4 సంవత్సరాలు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే నేను స్టే చేసి ఇక్కడే హాస్టల్లో ఉన్నాను. మా ఇల్లు కూడా ఇక్కడే పక్కనే. మా అమ్మమ్మ వాళ్ళు ఐడియా ఉందా? ఇక్కడ అనుష్కర్మ గారి షాప్, కిరాణా షాప్ ఐడియా ఉందా? తెలీదా? బయటికి వెళ్ళరు. ఓకే. సో మీరు ఇదే విధంగా మంచిగా చదువుకొని ఎంతో ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. యోగా అరే మంచి అమ్మాయి తీసుకున్నప్పుడు పక్కన తీసుకుంటా. అరే అమ్మాయి తీసుకుందా అంటే సగం ఇచ్చుండి, ఇక్కడ సగం తీసుకున్నారా? అమ్మంటే సగం సగం ఇస్తాను ఓకేనా? ఇప్పుడు నేను మీ అమ్మని ఇక్కడ చూపిస్తాను, మీ నాన్న కూడా చూపిస్తాను. ఎక్కడ పోతుంది ఇప్పుడు ఒకసారి ఇట్లా చేతులు పెట్టండి. 60 సెకండ్లు. మన అమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది, మన కోసం ఏం కష్టపడుతుంది ఒకసారి 60 సెకండ్. అందరూ కూడా మీరు కూడా చేయొచ్చు. మనమ్మే కళ్ళు మూసుకోవాలి. చేతులు పెట్టి చేతులు మంచి దండం పెట్టి పెట్టండి. కళ్ళు మూసుకోండి, చేతులు దండం పెట్టి పెట్టండి. మన అమ్మ మన కోసం ఏం చేస్తుంది, కరెక్ట్ అమ్మనే ఆలోచించండి. అందరూ మంచి చిత్రం తెలుస్తుంది కదా. మళ్ళీ 1 నిమిషం 60 సెకండ్లు. మన నాన్న మన కోసం ఏం పని చేస్తుండు, ఎట్లా సంపాదించుండు, ఎట్లా పంపిస్తుండు, మన కోసం ఆయన ఏం రక్షణ చేస్తున్నది. మళ్ళీ 1 నిమిషం మొత్తం కళ్ళు మూసుకోండి. మళ్ళీ నానేం చేస్తుంది చూడండి. అందరు కళ్ళు మూసుకోండి. ఇట్లా చేతులు దండం పెట్టాలి. ఒక నాన్న ఒక పనికి పోతాడు. మొత్తం మీద మనని కష్టపడి చదివిస్తారు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ అమ్మని గౌరవించాలి, 2 ఎవరిని గౌరవించాలి, నాన్న గౌరవించాలి, మళ్ళీ ఇంకొకరు ఎవరిని గౌరవించాలి కదా. అందరం గురికి దండం పెట్టండి. అట్లా అక్కడే మంచి దండం పెట్టండి. అందరూ
పడుకోవాలి, కొద్దిసేపు ఆలోచించుకోవాలి, కొద్దిసేపు చదువుకోవాలి. మన అమ్మ మన కోసం ఏం చేస్తుంది, బాగా కష్టపడుతుంది. మన ఇంటికి పోయి అమ్మకి ఏమైనా హెల్ప్ చేస్తారా? మీరు ఎవరన్నా ఇంటికాడ అమ్మకి హెల్ప్ చేసి కొత్త చేసి చెప్పండి. చేయడం కూడా చెప్పండి. చేయడం ఎంతమంది అమ్మకి హెల్ప్ చేయడం ఎంతమంది? అమ్మకి హెల్ప్ చేయడం చెప్పండి కాబట్టి చెప్పాలి, చదువుకోవడం చెప్పాలి. మళ్ళీ మనం నాన్నకు కూడా దండం పెట్టాలి. తర్వాత మరి మూడోది ఎవరు పెట్టాలి? గురుగారు పెట్టాలి. నాలుగోది దేవుడు పెట్టాలి. అమ్మ నాన్న గురువు దేవుడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడ కూడా అరవకుంటూ ఉంటే ఇక్కడ తమ్ముడు నించున్నాను నేను. ఇక్కడ కూర్చుండు మన వచ్చిన తమ్ముడు ఈ వీధిలో ఉంటాడు. ఎప్పుడు ప్రజల కోసం ఏదో చేయాలంట, ఎప్పుడు అదే పని. నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని 2 సార్లు కౌన్సిల్ అయ్యాడు. ఎంత కష్టపడితే కౌన్సిల్ అయ్యాడు? 2 సార్లు కౌన్సిల్ అయ్యాడు. మరి మన వజ్రం ఎక్కడ తెలుసా మీకు? వజ్రం చాలా వాల్యుయేషన్. అది ప్రపంచంలో ఎక్కడో కాదు, మన విధానం కూడా ఇక్కడ. అంటే ఒకసారి మనం వీళ్ళు చాలా పెద్ద వయసు, 77 సంవత్సరాలు 67 సంవత్సరాలు. వీళ్ళు చేయడం అంటే మొత్తం సేవ చేయడమే. పోగల సైదులు గారు మా ఫ్రెండ్, ఈయన అనుకోకుండా మన నుంచి దూరం అయింది. ఆయన వెళ్ళినా కానీ వాళ్ళ భార్య వాళ్ళ కుమార్తె కలిసి ఒక 100 మందికి బట్టలు ఇస్తారని చెప్పి ముందుకు రావడం జరిగింది. వారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి కదా. వాళ్ళు ఇచ్చిన బట్టలు తీసుకొని మంచిగా మిమ్మల్ని మేమిచ్చి మేము కోరుకుంటున్నామంటే మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే లక్ష్మణ్ సార్ ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేసి నాయుడు గారు మా పిల్లలకి ఏమైనా ఇవ్వమంటే ఖచ్చితంగా తెచ్చిస్తారు సార్. మీరు ఏం చెప్పినా కానీ మేము చేయడం సిద్ధం సార్. మా లయన్స్ క్లబ్ నుంచి మేము మీకు అన్ని హెల్ప్ చేస్తాం. మీకు ఏదైనా పనులు చేయమన్నా ఖచ్చితంగా చేస్తాం. మరి ఇక్కడికి వచ్చినందుకు మేము ఇంత టైం కేటాయించేందుకు మేము కూడా చాలా పనులు ఉంటాయి కదా. అదేవిధంగా ఆ అక్క కూడా మరి వాళ్ళ భర్త కూడా పాపం అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆమె కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత హెల్ప్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేసేటోళ్ళే. అంటే వాళ్ళు కొంత సంపాదించుకొని కొంతమందికి ఇస్తారు. అంటే మన మంది కంటే ఎవరికి లేని వాళ్ళు. మీతో మాట్లాడటం మాకు ఎంత సంతోషం. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా మీరు? ఎవరంటారు? లయన్స్ క్లబ్ వాళ్ళు. తర్వాత ఇక్కడ మీ కౌన్సిలర్ వజ్రం గారు, అదేవిధంగా మీకు రమేష్ నాయక్ 12వ వార్డు కౌన్సిలర్. ఆయన ఊరికి పెట్టి రాలేదు. మేము ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తుంది, ఎందుకంటే మా మంచితనంతో పిలుస్తాం. మరి అందరూ కూడా బాగుండాలి. అమ్మ ఆ పట్టు జెండా మాకు
స్థానిక రామచంద్రగూడలో పోగుల సైదుల్ గౌడ్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చేసి లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఉచితంగా వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్థానిక రామచంద్రంలోని బీసీ హాస్టల్లో పోగుల సైదుల్ గౌడ్ యొక్క జ్ఞాపకార్థం ఈరోజు వస్త్రాధారణ మరియు స్వీటు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అది లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన అందరికీ మా పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోగుల సైదుల జ్ఞాపకార్థం వారి శ్రీమతి అండ్ కుమార్తె కూడా వచ్చి పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలు ఇవ్వటము, పండ్లు పంచటము, తర్వాత బిస్కెట్ పంచడం, ఈ విధంగా అందరినీ సంతోషపరిచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. పోగుల సైదులు గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఉన్నటువంటి నీ నా అనే తారతమ్యం లేకుండా ఉగాది పండుగ రోజు అందరూ నా వాళ్లే అనుకొని ఇక్కడ వస్త్రాలు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఇలా దాతృత్వం వహించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా లాంగ్ లివ్ లైనిజం. మా నాన్నగారు పోగుల సైదుల్ గౌడ్ గారు మాకు ఇష్టపూర్వకంగా మేము బట్టలు పంచాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంకుల్ లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారా మేము ఇట్లా బట్టలు పంచాలని ముందుకొచ్చినాం. ఇప్పుడు మా నాన్న చనిపోయి కూడా 5 years అవుతుంది. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి మాకు ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు. అంకుల్ ద్వారా మేము ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా డాడీ చాలా సంతోషపడతారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే, ఆయనకు చాలా ఇష్టం. అందుకే మేము కూడా చాలా ఆనందంతో ముందుకు వచ్చామన్నమాట. ఇలాంటివి ఇంకెన్నో చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. సహకరిస్తే చాలు. మన మిర్యాలగూడెం మరి మన రామచంద్రగూడెం బీసీ హాస్టల్ అంటే మరి నేను కూడా బీసీ కుటుంబం నుంచి వచ్చిన మరి మా మిత్రుడు పోగుల సైదులు గారు అనుకోకుండా మా నుంచి దూరం కావటం, మరి ఆ కుటుంబానికి వెళ్ళి కాసేపు టీ తాగి అమ్మ మీరు ఏదో ఒకటి చేయండి, ఇంకా అట్లే మీరు పాత జ్ఞాపకాలని కొంత దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం రానున్న రోజుల్లో మన అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి, ఇంకా జనంలో మనం కలవాలని చెప్పడంతో మరి వారి మంచి మనసుకి ఒక 100 జతలు బట్టలు వేయడానికి ముందుకు రావటం, 100 జతల కంటే కూడా ఎక్కువ వేయడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులకి రావటం, ఇక్కడ మరి సైదులు గారు జ్ఞాపకం చేసుకొని అరటి పండ్లు బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎవరికోసం ఇస్తున్నాం అంటే మనం ఏమి ఆశించకుండా ఇచ్చి భగవంతుడిని ఒకటే కోరుకోవాలి. మరి మేము చేసే కార్యక్రమాలు బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. ఇవాళ మురహరి భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మరి జిల్లా మొత్తం కూడా 10/10 వచ్చిన పిల్లలకి మరి జిల్లా మొత్తం వాళ్ళు 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డాడీ మమ్మీ లాగా మరి మాట్లాడి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వండి, మరి నియోజకవర్గం మొత్తం ఇస్తే మనకు మంచి పేరు ఉంటుంది, దాంట్లో మనం ఉంటామని చెప్పేసి ఇవ్వడం అడగటం, దానికి ఒప్పుకొని వాళ్ళు కూడా 10/10 వచ్చిన వాళ్ళకి 2000 ఇవ్వడం అనేది చాలా చాలా వారికి మరి పాదాపి నమస్కారాలు చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి మనం ప్రతి స్కూల్ కూడా 37 స్కూళ్ళు తిరిగి అక్కడ మోటివేషన్ చేసి మోటివేషన్లో కూడా వారు ప్రతి స్కూల్లో కూడా పాల్గొంటాం. మేము వచ్చి ఒక ప్యాడు పెన్ ఇవ్వటం కాదండి, మేము మళ్ళీ మీరు చదువుకొని ప్రయోజకులు ఇస్తే ఇంకా 2000 ఇస్తామని చెప్పడం జరిగింది. మరి మేము ఉత్తమ మాటలు చెప్పేటోళ్ళం కాదు, చేతలు చేసేవాళ్ళం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇక్కడ వార్డు 12వ వార్డు మరి మన రమేష్ నాయక్ గారు మంచి మిత్రుడు. మరి ఈరోజు ఆయనకు వేరే ప్రోగ్రామ్ నుంచి అందుబాటులో రాలేకపోయాడు. తర్వాత మరి మా తమ్ముడు విజయ్ మరి ఎంతో కష్టపడి ఇక్కడ చదువుకొని 4 సంవత్సరాలు చదువుకొని ఇది జ్ఞాపకం పెట్టుకొని ఇక్కడ ఆయన ఆనందం చూస్తుంటే చాలా సంతోషమైంది. అట్లా కష్టపడి ఎదిగి ఇట్లా మరి మన మిర్యాలగూడెంలోనే చదువుకొని మన మిర్యాలగూడెంలో ఒక ఫస్ట్ వార్డు కౌన్సిలర్ కావడం అనేది నిజంగా మనందరం కూడా హ్యాండ్ చెప్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి వాళ్ళని చూసి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి. అదేవిధంగా మరి మా తమ్ముడు వజ్రం నిజంగా వజ్రం అంటే మా తమ్ముడే. ఎందుకంటే 2 సార్లు కూడా ఏకగ్రీయంగా మంచి మెజార్టీతో గెలవటం, మంచి మనసున్న వ్యక్తి. ఎక్కడ ఏదున్నా కానీ అన్నానే వస్తుందని చెప్పి రావడం జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పటికి కూడా మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాల ముందుండాలి. మరి ఆ పోగుల సైదులు గారి కుటుంబం కూడా మనం వాళ్ళకి ఏదో విధంగా ఆదుకోవాలి. జరగబోయే కార్యక్రమాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మనం ముందుండాలి. మరి మన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆశయం మేరకు మరి వారి కోరిక మేరకు దరిదాపుగా 1500 ప్యాడ్లు ఇవ్వటం, 1650 చదర్లు ఇవ్వటం, ఈ బీసీ హాస్టల్లో కూడా పిల్లలందరికీ కూడా మేము బట్టలు ఇవ్వటం మాకు చాలా గర్వంగా ఉంది. సంపాదన అనేది ఎవరైనా సంపాదించుకోవచ్చు, కానీ ఈ ఇవ్వటంలో ఆ తృప్తిలో ఉన్న ఆనందం
డబ్బులు కాదు, కొన్ని వందల వేల కోట్లు ఇచ్చినా కానీ ఆనందం రాదు. మేము ఆనందం 37 స్కూళ్ళు తిరిగి కూడా అంత ఆనందపడ్డాం. ఇవాళ ఈ స్కూల్లో కూడా వచ్చి స్కూల్ పిల్లలందరికీ కూడా సంతోషంగా అరటి పండ్లు, బట్టలు, బిస్కెట్లు ఇవ్వడం అనేది మా జన్మకు ధన్యమైనట్టే. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. భగవంతుడు అవకాశం ఇస్తే అవకాశం ఉన్న మేరకు కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుంటాం. మరి మిర్యాలగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు కూడా 1000 మరి 1103 రోజుల నుంచి కూడా దిగ్విజయంగా కార్యక్రమం చేస్తున్నాం. మరి 2వ నెల 6వ తారీఖు నాడు నా మ్యారేజ్ డే ఉంది. ఆ రోజే నేను ప్రకటించాను, ఈ రోజు నుంచి నేను కష్టపడ్డ సొమ్ములో, అంటే పనిచేసి కష్టపడ్డ సొమ్ములో సగభాగం మందికి దాన ధర్మాలు చేస్తానని చెప్పడం జరిగింది. అది నిజం, ఎవరు చెప్తే కాదు, నా స్వతహాగానే మాట్లాడాను. నా భార్య పిల్లలతోటి వాళ్ళకి చెప్పి మరి ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి అవకాశం ఎందరో కోటీశ్వర్లు, నానా కోటీశ్వర్లు, కోట్లకు పడిగెత్తిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మేము పడిగెత్తొద్దని చెప్పట్లేదు. కొంచెం సేవ దృక్పథంగా రాండి, సేవ మార్గంలో రాండి. మనం పైకి పోవాలంటే సేవనే తీసుకొని పోతాం, డబ్బులు తీసుకొని పోము, ఒక ఆస్తిని తీసుకొని పోము, ఒక అంతస్తుని తీసుకొని పోను, ఒక పదవి తీసుకొని పోము. కేవలం ఒక మంచి, ఒక చెడు తీసుకుపోతాం. ఆ మంచిలో మనం ఉండాలి. మనం మిర్యాలగూడెంలో ఒక మంచి పేరు రావాలంటే మీరందరూ చేయి కలపాలి. మనం ముందుకు రావాలంటే అందరం కూడా ఉండాలి. దాంట్లో మనం ఉండాలి. మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, సకాలంలో వర్షం రావాలి. మరి ఇలాంటి కార్యక్రమానికి మరి మాకు అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిర్యాలగూడ ప్రజలకు ఎప్పుడు ఏదో ఒకటి మేము చేస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేస్తున్నాం. ఇది మాటలు కాదు, చేతలు చేసి చూపిస్తామని కూడా పేరు నమస్కారం చేసి అందరికీ కూడా నమస్కారం. లాంగ్ లీవ్ లనేజ్.